హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఇరిడో ఫిజిక్స్ సొల్యూషన్ లోపల ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే, ఏ మోటార్ బోట్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్ ఓవర్కమ్ ఏ రాఫ్ట్ ఎట్ ఏ పాయింట్ క్యాపిటల్ ఏ. టైమ్ 60 minutes later it turned back and after some time passed the raft at a distance 6 kilometers from the point A. Find the flow velocity assuming the duty of the engine to be constant. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, సో మోటార్ బోట్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. సో అదే పాయింట్ దగ్గర ఒక రాఫ్ట్ కూడా స్టార్ట్ అయింది. సో ఇది 60 minutes అంటే 1 hour తర్వాత ఇది కమ్బ్యాక్ రిటర్న్ వచ్చింది. సో అది ఏదైతే రాఫ్ట్ అనేది 6 kilometer పాస్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర అవి రెండు ఏదైతే ప్రీవియస్ ఉన్నాయో ఆ ప్రీవియస్ ఏ నుండి 6 kilometers తర్వాత అవి రెండు టచ్ అయినాయి అని చెప్తున్నాడు. అంటే అవి రెండు కోయిన్సైడ్ అయినాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా రెండు ఒకే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయినాయి. సో దీని లోపల మనం ఏం కనుక్కోవాలంటే ఫ్లో వెలాసిటీ కనుక్కోవాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 3 points అనుకుంటున్నాను. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఏ, నెక్స్ట్ ఇది ఎక్కడి వరకు వెళ్ళి బ్యాక్ రిటర్న్ వచ్చిందని ఉన్నది కదా, దాన్ని నేను బి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కడైతే అవి రెండు కోయిన్సైడ్ అయినాయో దాన్ని సి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ నుండి బికి వెళ్ళిన టైం కనుక చూసుకున్నట్టయితే టైం వచ్చేసరికి 60 minutes లేకపోతే 1 hour. నెక్స్ట్ ఈ ఏ నుండి సి వరకు అంటే అవి ఎక్కడి నుండి అయితే రెండు కోయిన్సైడ్ అయినాయి, బ్యాక్ వచ్చి కోయిన్సైడ్ అయిన తర్వాత ఆ పాయింట్ సి నుండి అంటే ఏ నుండి సికి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే నేను ఏమంటున్నాను అంటే ఎల్ అనుకుంటున్నాను. ఆ ఎల్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 6 kilometers అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్లో అంటే ఈ ఫ్లో యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫ్లో వెలాసిటీ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు అంటే ఏదైతే ఫ్లో ఉందో ఫ్లోతో పాటుగా మనకు ఆటోమేటిక్గా ఏదైనా మోటార్ కానీ ఏదైనా బోట్ కానీ వెళ్తే మనం అడిషన్ తీసుకుంటాం, అగెనెస్ట్ కాకుండా. సో దాంతో పాటుగా వెళ్తే సో అప్పుడు ఏం చేస్తున్నాను, సో V0 అనేది స్ట్రీమ్ యొక్క వెలాసిటీ, ఏదైతే వెలాసిటీ ఉందో ఆ వెలాసిటీని V0 అనుకుంటున్నాను. బోట్ వెలాసిటీ వచ్చేసరికి V' అనుకుంటున్నాను. సో అప్పుడు డౌన్ స్ట్రీమ్లో వచ్చేసరికి V0 ప్లస్ V'. సో ఇది ఫస్ట్ ఏ నుండి బీకి వచ్చినప్పుడు. సో రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, అగెనెస్ట్ వచ్చేటప్పుడు V' మైనస్ V0 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ V ప్లస్ V' తీసుకుంటున్నాను, నెక్స్ట్ V0 మైనస్ V' మైనస్ V0 తీసుకుంటున్నాను. సో ఫ్లో అనేది ఏ విధంగా ఉంది, ఈట్ సైడ్ అంటే V0 అనేది ఇక్కడ ఫ్లో అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ టు బి, నెక్స్ట్ బి టు ఏ. సో రెండు డిస్టెన్స్లు సేమ్ కాబట్టి ఇక్కడ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది మనకు ఈ కేసు లోపల. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏ టు బి డిస్టెన్స్ను నేను వెలాసిటీ అండ్ టర్మినాలజీలో రాస్తున్నాను. అంటే వెలాసిటీ నెక్స్ట్ టర్మ్లో టీ అనే టర్మ్స్లలో డిస్టెన్స్ని కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఏ విధంగా వేస్తానంటే ఇక్కడ చూడండి, V0 ప్లస్ V' ఇంటూ T1. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ట్రావెల్ కావడానికి బట్టిన టైం కనుక మామూలు టైం కనుక చూసుకుంటే T1 అంటున్నాను. సో బి టు ఏ వస్తే నేను T2 అంటున్నాను. సో అంటే ఇక్కడ నుండి బి టు ఏ వరకు అంటే ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది, మనకు సి దగ్గరనే కట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ సి వరకు మాత్రమే తీసుకుంటాం. సో నెక్స్ట్ అడిషన్గా ఎల్ అని యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఏబి అన్నప్పుడు డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే V0 ప్లస్ V' ఇంటూ T1. నెక్స్ట్ రిటర్న్లో వచ్చిన వెలాసిటీ కనుక చూసుకున్నట్టయితే V' మైనస్ V0 ఇంటూ T2 ప్లస్ మన ఇక్కడ రాఫ్ట్ కనుక ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే ఎల్ అనే డిస్టెన్స్ కాబట్టి ప్లస్ ఎల్ అని రాస్తున్నాను. సో ఇది మొత్తం డిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేయమే అంటే ఏబి వాల్యూ బిఏ వాల్యూ. ఇప్పుడు దీని లోపల నేను ఎల్ వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎల్ అంటే ఏంటిది, రాఫ్ట్. ఒకవేళ రాఫ్ట్ విషయం లోపల కనుక చూసుకున్నట్టయితే దాని యొక్క వెలాసిటీ వచ్చేసరికి V0, టైం వచ్చేసరికి ఇది T1 అవుతుంది, నెక్స్ట్ బి నుండి సికి వచ్చేసరికి T2. అంటే ఇవి రెండు టైం అంటే అది వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చే టైం వరకు ఇది ఏ నుండి ఏసీ వరకు వచ్చింది, అంటే ఏ నుండి సి వరకు వచ్చింది. సో అంటే ఏంటిది V' ఇంటూ T1 ప్లస్ T2 రాశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఈ V0 T1 నెక్స్ట్ V' T1 టీని లోపలికి మల్టిప్లై చేశాను, సిమిలర్గా దీన్ని T2ని కూడా మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు V0 T1 T2 నెక్స్ట్ V0 T1 ఈ T2ని తీసుకెళ్తే బోత్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎలా అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, V0 T1 నెక్స్ట్ V0 T2 నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న V' T1 ఇటు తీసుకొస్తాను, T2 మైనస్ V' T1 వస్తుంది.
సో ఇది పాజిటివ్ టర్మ్ ఉంది, ఇటు సైడ్ వెళ్తే నెగిటివ్ వాల్యూ అయిపోతుంది. సో మొత్తం కనుక చూసుకున్నట్టయితే మనం V0 T1 ప్లస్ V0 T2, ఇది కూడా మైనస్ V0 T1 నెక్స్ట్ మైనస్ V0 T2 అవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన ఈ 2 టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. సో దీన్ని V'T1 ఇటు కనుక తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుందంటే మనకు V'T2 ఈజ్ ఈక్వల్ టు V'T1 అవుతుంది. ఇది నెగిటివ్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు దీని లోపల నేను V0 V'ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏం మిగులుతాయంటే T2 T1 మాత్రమే మిగులుతుంది. అంటే T1 ఈజ్ ఈక్వల్ టు T2. సో మనకు T వాల్యూ ఎంత ఇక్కడ 1 అవర్ అంటే 60 మినిట్స్, బట్ మనం ఏంటంటే km/h తీసుకుంటాం కాబట్టి T వాల్యూ వచ్చేసరికి 1 అవర్ అవుతుంది. అంటే T2 వాల్యూ కూడా ఏమవుతుంది 1 అవర్ అయింది. సో T1 ఈక్వల్ టు T2 అంటే T1 అనేది 1 అవర్, T2 అనేది కూడా 1 అవర్. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఫస్ట్ ఉన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ లోపల నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఏదైతే వాల్యూ ఉందో సో దాని లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏది ఫస్ట్ ఉన్న ఈ ఈక్వేషన్ లోపల T వాల్యూ నెక్స్ట్ L వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు V0 ప్లస్ V' ఇంటూ T1 ప్లస్లో 1 నెక్స్ట్ T2 ప్లస్లో 1 నెక్స్ట్ L యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. సో ఇప్పుడు L వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. L అంటే 6. సో ఇక్కడ చూడండి V0 ప్లస్ T', ఇక్కడ ఆటోమేటిక్గా V0 ప్లస్ V' ఇంటూ 1 నెక్స్ట్ V' మైనస్ V0 ఇంటూ 1 ప్లస్ 6. సో దీన్ని కనుక సింప్లిఫై చేస్తే ఇది అటే తీసుకెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకు మైనస్ అయిపోతుంది. వాల్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇటు సైడ్ 6 ఒక్కటి మాత్రమే ఉంటుంది, ఇటు సైడ్ మైనస్ వాల్యూ వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2V0 ఈక్వల్ టు 6 వస్తుంది. సో V0 ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ V0 ఈజ్ ఈక్వల్ టు 3 km/h వస్తుంది. సో ఇది ఏదైతే ఫ్లో యొక్క వెలాసిటీ. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.